అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ్ శివ ఎట్ ద రేట్ ఆఫ్. ఈరోజు మీకు ఈ వీడియోలో రామారావు మాస్టర్ గారి గురించి మనం తెలుసుకుందాం. ఈయన మేము చదువుకునే రోజుల్లో 1980 ఆ ప్రాంతంలో మా మాస్టర్ గారు ఆయన రామారావు గారు. ఆయన క్లాస్లో ఫస్ట్ పీరియడ్కి వచ్చేవారు. ఆయన క్లాస్లోకి రాగానే అందరూ గోలగోలగా ఉండేవారు. మామూలుగా జనరల్గా మనం స్కూల్లో ఎక్కడైనా కాలేజీలో కానీ క్లాస్ బిగిన్ అవుతుంది, లెక్చరర్ కానీ మాస్టర్ కానీ ఇలా వస్తున్నారు అన్నప్పుడు ఏం చేస్తారంటే అందరూ సైలెంట్ అయిపోతారు, పిన్ ఆఫ్ సైలెంట్ అయిపోతారు. కానీ రామారావు మాస్టర్ గారు వచ్చినప్పుడు ఎవరు అసలు పట్టించుకునేవారు కాదు. అలాగా ఆయన క్లాస్లోకి వచ్చేవారు. వచ్చి క్లాస్లో బలక అనుకుని నుంచొని అందరూ ఎలా ఉన్నారు ఏమిటి స్టూడెంట్స్ అని చక్కగా మాట్లాడి, ఆయన ఉన్న అలవాటు ఏమిటంటే ప్రతిరోజు ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడి స్టూడెంట్లని నెంబర్ వారీగా నుంచొని అలా కంటిన్యూషన్ ఆయన క్లాస్కి వచ్చిన రోజల్లా ఎవరు వంతైతే వాళ్ళు నుంచొని ఆ రోజు వాళ్ళు ఏం జరిగింది, వాళ్ళ ఇంట్లో తను ఏం చేశాడు, చదువుకున్నాడా, ఆడుకున్నాడా, తిట్లు తిన్నాడా, తన్నులు తిన్నాడా ఏమిటి అనేది తెలియచేయాలి. అదిగా ఇచ్చేసేవారు. క్లాసులోకి రాగానే అందరూ గోలగోలగా ఉండేది. ఒక అబ్బాయి నుంచొని నేను ఇలా అని అలా అని నేను ఇలా షాపింగ్కి వెళ్ళాను, వచ్చరికి లేట్ అయింది, చదువుకున్నాను, మా నాన్నగారు ఇలా అరిశారు అని చెప్పి అతను చెప్పేవాడు. అందరూ నవ్వుకునే అరిసిన కేకలు పెట్టేవాళ్ళు, చప్పట్లు కొట్టేవాళ్ళు. ఆడపిల్లలు ఒక అమ్మాయి నిలబడి నేను ఇలా గుడికి వెళ్ళానండి, గుడికి వెళ్ళి వచ్చరికి లేట్ అయింది, హోంవర్క్ చేసుకున్నాను, నాకు తెలియజేస్తుంది, మంచిదమ్మా అంటారు. అందరూ గోలగోలగా ఉంటుంది. సడన్గా చాక్ పీస్ తీసుకొని బోర్డు దగ్గరికి వెళ్తారు, సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తారు. ఇది మొత్తం ఒక 5 నిమిషాలు తాగుతుందండి. నేను చెప్పిన మీకు క్లాసులో వచ్చిన గొడవ కాడించి పిల్లలు గొడవ చేసే దాని గురించి ఆయన అడిగేదంతా ఒక 5 నిమిషాలు టైం తీసుకునేవారు. తర్వాత తక్కువని చాక్ పీస్ తీసుకొని బోర్డు దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడేవారు కాదు, బోర్డు మీద లెసన్ స్టార్ట్ చేసేవారు. కరెక్ట్గా ఒక 5 నిమిషాలు టైం చూసుకొని ఆయన 5 నిమిషాల ముందు ఆపేసేవారు. మళ్ళీ ఫస్ట్ ఎలా ఉందో క్లాస్ ప్రారంభమైనప్పుడు అలా మళ్ళీ గోలగోలగా అయిపోయేది క్లాసు 5 నిమిషాల ముందు. అప్పుడు ఆయన అందరికీ హాయ్ చెప్తూ రేపు కలుద్దాం, ఈరోజుని ఎంజాయ్ చేయండి అని చెప్పి పిల్లలందరినీ బాగా చదువుకోండి అని చెప్పి వెళ్ళిపోయేవారు. ఈ రామారావు మాస్టర్ క్లాస్ అనేది వస్తుంటే అందరూ చదువుకునేవారు, కానీ ఎంతో ఉత్సాహంగా ఉండేవారు. ఈ రామారావు మాస్టర్ గారి గురించి నేను ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఎందుకు చెబుతున్నాను అంటే ఈ వీడియోలో మీకు మన కుటుంబంలో ఫ్యామిలీ పెద్ద తండ్రి ఎవరైనా అవనియండి, ఈ రామారావు గారు మాస్టర్ గారు చేసిన విధానం అనేది మనం చేయాలి. ఎలా అంటే ఉదయం లేకంగానే ఆఫీస్కి వెళ్ళేలోపు, వ్యాపారానికి వెళ్ళేలోపు మన పిల్లలతో భార్యతో సంతోషంగా గడపడం, హ్యాపీగా ఉండడం, మనం వృత్తికి వెళ్ళిన తర్వాత వృత్తిని సంపూర్ణంగా నిర్వహించి జాబ్ కానీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం అన్నీ పూర్తయిన తర్వాత ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు సంతోషంగా ఉండడం పిల్లలతో, కొద్ది టైము ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇలా చేయడం వలన ఎంతో గొప్పగా ఉంటుందండి ఇది. ఎందుకంటే రామారావు మాస్టర్ కేవలం ఆయన స్కూల్లో పాఠాలు కాదండి, మన జీవిత పాఠాల్లో కూడా మనకు చెప్పినట్టు నేను భావించాను. ఎందుకంటే అది కరెక్టే కదా. మరి ఇప్పుడు ఎలా ఉంటే పిల్లలు సంతోషంగా ముందుకు చదువుకోగలుగుతున్నారో అలాగే కుటుంబ సభ్యులంతా ఎలా సంతోషంగా ఉంటారు అనేది నా భావన. ఎందుకంటే
కుటుంబంలో పెద్దవారు ఉంటారు, మనకంటే తల్లిదండ్రులు, మన తల్లిదండ్రులు ఉంటారు, మన పిల్లలు ఉంటారు, భార్య, అందరూ ఉంటారు. ఉదయం లేగానే అందరిని పలకరించి సరదా టిఫిన్ చేసి మాట్లాడుకుంటూ వెళ్తున్నా అని ఆమె చెప్పి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మనం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సరదాగా పడుకునే ముందు వాళ్ళతో, తల్లితో, తండ్రితో, అందరితో మాట్లాడి చేస్తే ఎంతో హ్యాపీగా ఉంటుంది మన లైఫ్. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.